మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద మరొకసారి విషయం చిమ్మారనే చెప్పుకోవాలి. ఏదైతే అనేక పథకాలకు సంబంధించి తన హయాంలోనే మొదలుపెడితే వాటన్నిటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కుదిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరైతే ఈ అంశాల గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే తన హయాంలో జరిగిన సంక్షేమం కన్నా కూటమి ప్రభుత్వంలో సంక్షేమం తక్కువ జరుగుతుందని చెప్పేసి. ఇంకోటి అప్పులు కూడా తనకన్నా ఎక్కువ చేస్తున్నారు కానీ సంక్షేమం చేయట్లేదు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ గురించి మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనేది అది కాదు, అది రికార్డెడ్ విడుదల చేశారు, రికార్డ్ చేసి. ఎప్పుడు కూడా ఆయన బహిరంగంగా మామూలుగా సహజంగానే ఏదన్నా విషయం చెప్పాలి అంటే అందరిని పిలిచి ప్రజలకు చేరువ చేసే విధంగా అందరిని పిలిచి ఆయన మాట్లాడితే అది ప్రజలకి చేరువవుతుంది. కానీ ఆయన ఒక రికార్డెడ్ చేస్తాడు, ఎందుకంటే ఎదుటాళ్ళు ఎవరు ప్రశ్నలు అడగకూడదు. ఆయన మాత్రమే చెప్పాలనుకున్నాయి. 2 గంటల 20 నిమిషాలు చెప్పి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు, వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడో అవన్నీ మాట్లాడేశాడు, తిట్టాలనుకున్న అన్ని చెప్పి తిట్టాడు, వెళ్ళిపోయాడు. ఇక ఎవరు ప్రశ్నలు లేవు అక్కడ, ఆయన సమాధానాలు ఉండవు. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్పాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే తప్పులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసి మా మీదే నిందలేస్తున్నాడు అని చెప్పని అతను పదే పదే చెప్తున్నాడు. అలాగే మేము 11 మంది ఉంటే 1100 మందిగా మమ్మల్ని ఊహించుకొని భయపడిపోతున్నారు అని చెప్పని ఇంకో పదాన్ని కూడా ఉపయోగించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 11 మంది శాసనసభకు రాకుండా పారిపోతున్న వాళ్ళని గురించి వాళ్ళు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తా ఉంటే మా 11 మందిని చూసి భయపడిపోతున్నారు అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నువ్వంతా భయం లేని వాడివైతే, నీకంత ధైర్యం ఉంటే, నువ్వు మాట్లాడగలిగే శక్తే గనక మీ 11 మందికి ఉంటే శాసనసభకు ఎందుకు రావట్లేదు? ఈ మాట్లాడిని అన్ని శాసనసభలో ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు? ఎందుకు పలాని పథకాన్ని మీరు రద్దు చేశారని చెప్పని ఎందుకు అడగట్లేదు? లేదు మేము పలాని పథకాన్ని ప్రజలకు అందజేస్తే మీరు ఇప్పుడు వచ్చేసి దాన్ని తగ్గించి ఎందుకు ఇస్తున్నారని చెప్పని ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అక్కడ గతంలో వాళ్ళు ఇచ్చిన కంటే కూడా ఇంకా మెరుగ్గా అధికంగా వీళ్ళు ప్రజలకు అందజేస్తున్నారు కాబట్టి, బయట వస్తే ఎవరు ఎదురు మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి, అబద్ధాలు చెప్పినా అది కూడా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదే శాసనసభలో మాట్లాడితే సాక్ష్యాధారాలతోటి వాళ్ళు అడిగితే వీళ్ళు పారిపోతారు కదా, కాబట్టి అక్కడికి వెళ్తే దొరికిపోతారు కదా, బయట అయితే వీరంగం వేయొచ్చు కదా, బయట అయితే చెప్పుకోవచ్చు కదా, నేను సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పని. సింహం ఎప్పుడు పారిపోదు, సింహం గడ్డి కూడా తిందవు. సింహం ఆకలి అయితే వేటాడి తింటది, లేకపోతే ఆపన్నే కడుపు మార్చుకొని చనిపోయిద్ది తప్ప గడ్డి తిందవు. మరి వీళ్ళు తిన్నవన్నీ ఏంటి? ప్రజల యొక్క సంపద, ప్రజల కష్టార్జితం, ప్రజల రక్త మాంసాలతో వీళ్ళు చేసినటువంటి వ్యాపారం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రోజుకు ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి ప్రభుత్వం ఎండగడతా ఉంటే దానికి సమాధానం చెప్పుకోలేక ఈ రోజు చక్రబంధంలో ఇరుక్కుపోయి మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే పరకామణి విషయంలో కావచ్చు, నెయ్యి విషయంలో కావచ్చు, మరి జత్వాని విషయంలో కావచ్చు, ఇక ఒకటని చెప్పుకునేది ఏముంది? ఈ విషయాలన్నీ కూడా ఒక్కోటి చివరికి ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు వాళ్ళు దొరికిపోయారు కాబట్టి ఆ విషయాలన్నీ ఈ రోజు ముసురుకొని ముందుకు వస్తున్నాయి కాబట్టి దానిలోంచి బయట పడలేక ఈ రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రభుత్వం ఏమంటలేదు కదా, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వీళ్ళు ఈ విధంగా ఇష్టారీతిగా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా తెలిసిన తర్వాత, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు తెలిసిన తర్వాత, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు సాక్ష్యాధారాలు కనబడుతున్న తర్వాత కూడా చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పి వీళ్ళని వదిలేశారు. చూడండి, ఆంబోతుల్లా వీళ్ళు బయటకు వచ్చేసి జనాల మీద పడి ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్న తర్వాత వాళ్ళని ఈ విధంగా వదిలేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిస్సందేహంగా తప్పు చేస్తున్నాడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు వాళ్ళు చేసిన గతంలో చేసినటువంటి ప్రతి పని, దాంట్లో ఉన్నటువంటి తప్పులు వీళ్ళు ప్రజలకి విడమర్చి వివరంగా చెబుతూ ముందుకెళ్తున్న విధానం ఉంది చూశారు. దీన్ని వచ్చేతలికి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అన్ని దొరికిపోయారు. కానీ దాని మీద చర్యలు వేగవంతంగా లేకపోయేతలకి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. కరుణాకర్ రెడ్డి ఉన్నాడు,
కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 2004 నుంచి తిరుమల తిరుపతిని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, అతను ఏ విధమైనటువంటి అన్యమతస్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు, ఇప్పటికి కూడా వాళ్ళ చేత ఏ విధంగా చేపిస్తున్నాడు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా అతను 2 రోజులకు ఒకసారి వచ్చేసి తిరుమల తిరుపతి మీద విషం చెమ్ముతా ఉంటే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఉదాసీనంగా ఉన్నారు చూడు, ఇది వాళ్ళకి అవకాశం బాగా కలిసి వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. ఈ చర్యలు తీసుకోలేకపోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పని అయితే నేనైతే నిస్సందేహంగా ప్రజల అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా అది. ఇక నిన్న చూస్తే కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మాజీ చీఫ్ సెక్రటరీ విజయవాడలో ఒక హోటల్లో కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసేసి మీరు ప్రభుత్వానికి సహకరించొద్దని చెప్పే దుస్సాహసానికి వాళ్ళు ఒడిగట్టారు అంటే మరి వాళ్ళు ఏ విధంగా కుట్రలు పొందుతున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా. రెండోది, ఇక్కడ బహిర్గతం గాంగల్లోనే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో దాన్ని కొనసాగించే కార్యక్రమం చేపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ల యొక్క ఉదాసీనత వైఖరిని ఎండగడుతూ ఇలా అయితే ఎలా అని చెప్పి పలుమార్లు హెచ్చరికలు జేరు చేస్తున్నా కూడా వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇలానే అంటారులే, మనం ఎందుకు చెయ్యాలే, జగన్మోహన్ రెడ్డి వస్తే మనని బట్టలోడు తెస్తానంటున్నాడు, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి శిక్షలు వేస్తానంటున్నాడు, మన జైల్లో పెడతానంటున్నాడు, మనం ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పిన వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా ఉండటం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పే కదా నిస్సందేహంగా. ఇవన్నీ వాళ్ళకి అవకాశాలు, ఈ అవకాశాలని వాళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళకి నమ్మినటువంటి ఇప్పుడు నిన్న గురుమూర్తి, ఎవరు గురుమూర్తి అనే విత్తనం, తిరుపతి యొక్క లోక్సభ సభ్యుడు, తిరుపతి లోక్సభ సభ్యుడు, అతని చేత కూడా ఫిల్ వేయించారు కదా. అంటే ఇప్పుడు న్యాయస్థానం 2 న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి రాయితీలు ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన జరగకుండా, మా పొలాలు కొనండి అంటే ఎందుకు కొంటారు, ఇక్కడ మౌలిక వసతులు లేకుండా. ఇవి అభివృద్ధి చెందాలి అంటే పక్క రాష్ట్రాల్లో పోటీ పడుతూ పక్క రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు కదా, అక్కడ అన్ని ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చేది ఎందుకు, వాళ్ళకి ₹1 ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది. ఈ రాష్ట్రం మీద ప్రేమతో వస్తారా, రాదు. వాళ్ళ వ్యాపారానికి ఈ రాష్ట్రం అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఆ అవకాశాలు ఇటు చూపిస్తున్నారు. దానివల్ల రాష్ట్రం ఎంత ప్రయోజనం పొందుతుంది. ఈ రోజు ఉదాహరణకి 130 కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణలో మొన్న భూమి వేలం జరిగింది, 1 ఎకరం. దేనికి జరిగింది అది? అక్కడ ఐటీ అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చి ఈ రోజు అక్కడ బాగుంటేనే కదా. అంతకుముందు అక్కడ పరిస్థితి ఏంటి? మరి ఈ రోజు ఇక్కడ కూడా రేపు పొద్దున 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 100 కోట్ల రూపాయలకు రీచ్ అవ్వాలి అంటే రాయితీలు ఇవ్వాలి కదా, పరిశ్రమలు రావాలి కదా, అభివృద్ధి అనేది జరగాలి కదా, ఉద్యోగ కల్పన జరగాలి కదా. మన పిల్లలు మన రాష్ట్రంలో ఉండి కళ్ళ ముందు, తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి కదా, ఆ ఆదాయం రాష్ట్రంలోనే ఖర్చు పెట్టుకోవాలి కదా, దానికోసం ఖర్చు పెట్టాలి కదా. ఇవన్నీ కదా అభివృద్ధి వచ్చేది, లేకపోతే రేపు పొద్దున ఆదాయం వచ్చేది. అవన్నీ చేస్తానికి కదా ఇప్పుడు ఖర్చు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు పోలవరం, అతని హయాంలో పోలవరాన్ని నాశనం చేశాడు. నిజంగా 2021 నాటికి కనుక పూర్తయిపోయినట్టయితే ఒక్క విద్యుత్ ద్వారానే ఆంధ్ర రాష్ట్రానికి ₹1,00,000 కోట్లు మిగిలాయి ఈ 5 సంవత్సరాలు. మరి దాన్ని నాశనం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి, ఏకపక్షంగా రద్దు చేసి, కేంద్రం చెబుతున్నా కూడా వినకుండా 9,000 కోట్ల రూపాయల భారం తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు ఇట్లా చేస్తున్న వీళ్ళు మరి మేమే తీసుకొచ్చామని చెబుతున్నారు కదా నిన్నటిదాకా గూగుల్ డేటా సెంటర్. మరి మీరు తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్ ఈ రోజు అక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టబోతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇక్కడే మీ డొలతనం బయటపడుతుంది కదా, మీ కుట్ర బయటపడుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటాయంటే, జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడని మీరు ఊహించొద్దు. అతను ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక్కసారి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి అంటే రాజశేఖర బాబు గారు లాంటి వాళ్ళందరినీ నియమించుకొని 1 నెల రోజులు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నెల రోజులు చాలు. వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళే సమాధానం చెబుతారని అయితే నేను భావిస్తాను. థాంక్యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.